గండికోటలో ఏదైతే బాలిక మర్డర్ మిస్టరీ ఉందో, ఆ మిస్టరీకి సంబంధించి ఇవాళ అసలు నిజం బయటకొచ్చింది. దాని ప్రకారము వాళ్ళ అన్నదమ్ములు అంటే వాళ్ళ సోదరులే ఆ అమ్మాయిని ఒక అబ్బాయితో కలిసి తిరుగుతుంది అనే అక్కస్తోనే చంపేశారు అన్నది తెరపైకొచ్చింది. అయితే ఇదే విషయాన్ని నేను దాదాపుగా అంటే గతంలో చేసిన ఒక వీడియోలో కూడా చాలా క్లియర్‌గా చెప్పాను. ఈ బాలిక మర్డర్ మిస్టరీ ఏదైతే ఉందో, ఆ బాలిక మర్డర్ మిస్టరీకి సంబంధించి చాలా క్లియర్‌గా ప్రతి పాయింట్‌ని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అప్పుడే చెప్పాను, ఇది ఖచ్చితంగా లోకేష్ చంపలేదు. అక్కడున్న దొంగలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు కానీ చంపే అవకాశం లేదు. ఎందుకంటే అది రెగ్యులర్‌గా జనాలు తిరిగే ప్రాంతం కాబట్టి ఎంతో కొంత అనుమానం ఉన్న దాని మీద ఆ అనుమానం పూర్తి స్థాయిలో అది లోకేష్ మీదకి వెళ్ళాలి. ఎవరైతే ఆ అమ్మాయితో ప్రేమాయణం నడిపిస్తున్నాడో, ఎవరితో అయితే అమ్మాయి ఆ రోజు ఉదయం 8:30 నుంచి 10:30 గంటల సమయం వరకు ఆ అమ్మాయి ఏ లాడ్జ్లో అయితే ఒక వ్యక్తితో ఉందో, ఆ అబ్బాయి మీదనే అనుమానం మొత్తం రావాలి అంటే ఉన్న ఒకటే ఒక ఆప్షను, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారు అని అనుమానం వచ్చేలాగా ఆ సీన్ క్రియేట్ చేయకపోతే ఆ అనుమానం అతని మీదకి వెళ్ళదు. కాబట్టి వీళ్ళు బయటపడే అవకాశం కానివ్వండి, లేకపోతే ఆ అమ్మాయి అంటే ఎవరినైతే వద్దు అని చెప్పి వాళ్ళ స్వగ్రామం నుంచి ప్రొద్దుటూరుకి తీసుకొచ్చిన ఆ అబ్బాయితోనే తిరుగుతున్నారన్న అక్కస్తోనే ఆ అమ్మాయిని చంపేశారని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా నేను ఆ రోజు చెప్పాను, సురేందర్, కొండయ్య మాత్రమే చంపే అవకాశం ఉంది. ఎంతో కొంత మిగిలిన పాయింట్స్ ఏదైతే అంటే దొంగలు చంపే అవకాశం ఉందా లేదన్న విషయంపైన మనం డిస్కస్ చేస్తూనే ఆ సీన్ని క్రియేట్ చేసే క్రమంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించారు. అది ఎంతో కొంత ప్లాన్డ్గా జరిగిన ఒక మర్డర్ లాగానే నాకు కనిపిస్తుంది అని చెప్పి నేను గతంలో చెప్పాను. అందులో ముఖ్యంగా ఏదైతే బాడీ దొరికిందో, ఆ బాడీ దొరికే ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఆ అమ్మాయికి సంబంధించిన చున్నీ కానివ్వండి, ఆ అమ్మాయి బ్యాగ్ కానివ్వండి, కొద్ది దూరంలోనే పడ్డము. ఆ అమ్మాయి వివస్త్రగా ఉన్న నేపథ్యంలో ఆమె ఒంటి మీద ఉండాల్సిన బట్టలు అసలు ఎక్కడ దొరక్కపోవడము, 2 చెవుల కమ్మలుంటే ఒక కమ్మ మాత్రమే దొరకడం, ఇంకో కమ్మ దొరక్కపోవడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని దొంగలు లేదా ఆ అబ్బాయి అత్యాచారం చేసి హత్య చేశారని కానీ, లేదా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రయత్నంలో భాగంగానే అమ్మాయిని చంపేశారని కానీ చూపించే ప్రయత్నం చేశారన్నది చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వాళ్ళు అదే నిజమని తేలింది. అంతేకాకుండా వాళ్ళ ధైర్యాన్ని ఇక్కడ మనము మెచ్చుకోవాలంటారో, లేకపోతే అంత క్రూరంగా కఠినంగా ఎలా మనుషులు ఉంటారో అని మనం విశ్లేషించడమో చేసే నేపథ్యంలో 2 పాయింట్స్. మొదటిది, సొంత చెల్లె, కజిన్ సిస్టర్ అయినా సరే సొంత చెల్లెని అంత ఘోరంగా చంపడము, చంపిన తర్వాత ఆ ఆరోపణ వాళ్ళ మీద రాకుండా ఉండేందుకు అనుమానం పూర్తి స్థాయిలో లోకేష్ మీద వెళ్ళడం కోసం అమ్మాయిని వివస్త్రం చేసి ఎంతోమంది తిరిగే ప్రాంతంలో పడేసి వెళ్ళడం అన్నది వాళ్ళ కర్కశత్వానికి ఒక ప్రతీకగా మనం చూపిస్తూ ఉంటే, అదే సందర్భంలో లోకేష్ మీద అనుమానం వచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలాగా, ఎందుకంటే చాలా ప్లాన్డ్గా అమ్మాయి బట్టలు దొరకకుండా దాచేయడం కానివ్వండి, ఆ అమ్మాయి ఏదైతే ఆ చున్నీ కానివ్వండి, ఆ బ్యాగ్ కానీ కొద్ది దూరంలో పడేలాగంటే అక్కడ నుంచి లాక్కొని వెళ్ళి ఒక ప్లేస్లో అమ్మాయి మీద అత్యాచారము, హత్య చేసి ఆ తర్వాత వెళ్ళిపోయే క్రమంలో మనకు తెలిసిన సీనం అన్నది ఆమె మీద పడింటుంటే ఆ బట్టలను తీసుకొని వెళ్ళిపోయినారనే విధంగా చేసే ప్రయత్నం చేయడం, అది నిజంగా చెప్పాలంటే ఒక మాస్టర్ మైండ్ ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆ ఘటన జరిగిన తర్వాత 2 రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉన్నారు, గ్రామంలోనే ఉన్నారు. పోలీసులు అక్కడ రెగ్యులర్గా పహారా కాస్తున్నారు, రెగ్యులర్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డైరెక్ట్గా ఎస్పీ స్థాయి వ్యక్తి, రాయలసీమ రేంజ్ ఐజీ స్థాయి వ్యక్తి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారన్నా సరే అదే ప్రాంతంలో ఉండడం అన్నది వాళ్ళ ఏమంటారు, శాడిజం అంటారా, లేకపోతే దానికి ఒక ప్రతీకగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆధారం ఉంటే అరెస్ట్ చేసుకోమని చెప్పండి నేను చెప్తున్నారు అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. ముఖ్యంగా సురేందర్ అనే వ్యక్తి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, నాలెడ్జ్ ఉంది, ఇలాంటి విషయాల గురించి ఎంతో కొంత రీసెర్చ్ చేశాడు. అదే కాకుండా నేను ఆ రోజు కూడా చెప్పాను, లోకేష్ 8:10 అమ్మాయిని తీసుకుంటాడు. అక్కడ దగ్గరలో ఉన్న ఏదైతే గండికోటకు సంబంధించిన దగ్గరలోనే ఉన్న సీసీ కెమెరాల్లో దొరుకుతాడు, టోల్ గేట్లు వెళ్ళేటప్పుడు ఉంటాడు, రిటర్న్ వచ్చినప్పుడు కనిపిస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. కానీ వాళ్ళే యాక్సెప్ట్ చేసిన సురేందర్ మాత్రం, ఆ కొండయ్య మాత్రం అసలు ఎక్కడే కానీ ఏ సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా వాళ్ళు దొరకలేదు. దొరకకుండా వాళ్ళు దాన్ని జాగ్రత్త పడ్డారు అంటేనే ఎంత మాస్టర్ మైండ్గా పనిచేశారని మనం చూడాలి. బ్లైండ్ స్పాట్స్ ఎక్కడున్నాయి, బ్లాక్ స్పాట్స్ ఎక్కడున్నాయి, వీళ్ళు దొరకకుండా ఉండేందుకు ఏ రూట్లో వెళ్ళాలి, ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారంటే అది చాలా మాస్టర్ మైండ్గా చూడాలి. దాని మీద పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. అంతేకాకుండా సొంత చెల్లెల్ని అలా కొట్టి చంపడము, చంపిన తర్వాత ఆ అనుమానం వాళ్ళ మీద రాకుండా ఉండేందుకోసం వివస్త్రం చేయడము అదొక రకమైతే, అలా చేస్తే ఆ అనుమానం ఖచ్చితంగా లోకేష్ మీదకి వెళ్తుంది. కాబట్టి ఆ లోకేష్ మీదనే అనుమానం వ్యక్తం చేస్తూ వీళ్ళు ముందుగానే చెప్పడము, పోలీస్ కేసు పెట్టేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో లోకేష్ మీద అనుమానం ఉందని చెప్పడము. ఆ అబ్బాయికి సంబంధించి చూసినప్పుడు డెఫినెట్లీ తల్లిదండ్రులు లేని అబ్బాయి, వాళ్ళ మేనమామ దగ్గర పెరుగుతున్నాడు, అతను చదువు అవ్వలేదు, ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు, జులాయిగా తిరుగుతున్నాడు. అతను వద్దు అనుకోవడానికి వీళ్ళకి 100 రీజన్స్ ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదనే అంశం కాదు. కానీ అతను వద్దు అనుకున్నంత మాత్రాన అతనితోనే తిరుగుతున్న చెల్లెల్ని వారించడము, ఆ అమ్మాయికి అవసరమైన బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, లేదా అమ్మాయిని అంతకు అవసరమైన
కౌన్సిలింగ్ ఇవ్వాలి కానీ ఇలా కొట్టి చంపడం ఏంటి? ఎందుకంటే ఆ రోజు మన పోస్ట్మార్టం నివేదికలో కూడా చాలా క్లియర్గా అర్థమైన విషయాలు 2 విషయాలు. మొదటిది, ఆ అమ్మాయి మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు. ఒకవేళ అమ్మాయి వాంటెడ్లీ కోరుకొని ఒకవేళ అతనితో సంభోగం జరిగినా సరే దానికి సంబంధించిన ఎలాంటి అనువాళ్ళు లేవు. అమ్మాయి అత్యాచారం జరగలేదు అన్నది. రెండోది, ఆ అమ్మాయి లంగ్స్ అన్నవి పాడేలాగా కొట్టారు, అంటే ఎద మీదే కొట్టారు అమ్మాయిని, అక్కడనే అమ్మాయిని గాయపరిచారు. అందులో భాగంగానే అమ్మాయి ఊపిరి తీసుకోలేక చచ్చిపోయింది అన్న దానికి సంబంధించి ఆ చనిపోవడానికి కారణాలు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో విశ్లేషించే క్రమంలో కూడా కనిపించింది. అంటే అంత చాలా క్రూరంగా వ్యవహరించారని తెలుస్తుంది. ఇక వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి కూడా మొదటి నుంచి లోకేష్ మీద అనుమానం వ్యక్తం చేయడము, ఈ పరువు హత్యలో అతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అన్నది కూడా ఇప్పుడు ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. దానికి పూర్తి స్థాయి ఆధారాలు దొరకాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ బట్ ఫైనల్గా నేను మొదట్లోనే చెప్పినట్టుగా ఈ గండికోటకు సంబంధించిన రహస్యము అది 100% వాళ్ళ పేరెంట్స్ కాకుండా వాళ్ళ తమ్ముడు అన్నదమ్ములో తెలియకుండా జరగదు అని మనం ఏదైతే అనుకున్నామో అదే విధంగానే వాళ్ళే వాళ్ళ కొట్టి చంపారు అన్న విషయం మనకు అర్థమైన నేపథ్యంలో ఇంకెన్ని పరువు హత్యలు జరగాలన్నది. ఎందుకంటే ఇక్కడ పరువు హత్య అనాలా, దీన్ని ఇంకేమనాలో తెలియదు. ఎందుకంటే ఇది ఇంటర్ క్యాస్ట్కి సంబంధించిన ఇష్యూ. ఎందుకంటే ఇద్దరు ఒకటే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. క్లాసు అని మాట్లాడదామా అంటే పెద్దగా ఇద్దరు ఏమీ ఫినాన్షియల్గా అంత స్ట్రాంగ్ ఉన్న పీపుల్ కాదు, లేకపోతే స్ట్రాంగ్గా ఉన్న ఇది కూడా కాదు. అలాంటి నేపథ్యంలో మనం ఎలా చూడాలంటారు? ఆ అబ్బాయిని వద్దు అన్నంత మాత్రాన, అబ్బాయితో ఈ అమ్మాయి పెళ్ళికి మీరు ఒప్పుకోనంత మాత్రాన కొట్టి చంపడం ఏంటి? అంటే ఏ సమాజంలో మనం బతుకుతున్నాం? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? ఏంటి అసలు ఏంది ఇది? దీన్ని మనం ఎట్లా చూస్తే ఏమవుతుంది? తల్లిదండ్రులు అంత అపూర్వంగా పెంచుతారు. అమ్మాయి 17 years ఏజ్లో ఉన్న అమ్మాయికి సొంతంగా ఆలోచించే అవకాశం లేకపోవచ్చు, అంత తెలివి రాకపోవచ్చు. అప్పటికే మనకున్న దాని ప్రకారం 3-4 సంవత్సరాల నుంచి అబ్బాయితో కలిసి తిరుగుతోంది అంటే అమ్మాయి చాలా చిన్న ఏజ్లో, అంటే 12-13 years ఏజ్లో ఉన్నప్పటి నుంచి అబ్బాయితో ప్రేమలో ఉంది, అది కంటిన్యూ అవుతోంది. అలాంటి సందర్భంలో ఎట్లా అసలు ఏంటిది? దీన్ని ఎట్లా విశ్లేషించాలి కూడా అర్థం కాని పరిస్థితి. చంపేసరి వాళ్ళు ఏమొచ్చింది అంటే అబ్బాయితో అమ్మాయి బతకూడదు అని చంపారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు కూడా జైల్లో పడుతున్నారుగా, ఆ కేసును మీరు మోయాల్సిందేగా. సొంత చెల్లెల్ని చంపారు అన్న అపవాదిత మీ మీద ఉంటుందిగా. జీవితకాలం మీరు ఎక్కడికి వెళ్తారు? మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160 266 916 87126 19507.